కానీ ఇప్పుడు 19 మార్చ్ ఆఫ్ కోర్స్ ఇది మీరు క్లారిఫై చేశారు ఆల్రెడీ. అవును బట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ యాక్చువల్లీ. ప్లీజ్ ప్లీజ్ దురంధర్ ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందంటే ఒకటి వచ్చి పెద్ద యూఎఫ్ఓ వచ్చి కొట్టేసి అందరూ మతిపోయి ఇలా 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 అయిపోయారు అందరూ దురంధర్ సినిమా. అవును దురంధర్ 2లో కూడా ఒక సీక్వెల్ ఇలా అయిపోవడం నేను కూడా ఉన్నాను. కరెక్ట్, మీరు కూడా చాలా పొగిడారు కదా ఆయన్ని. సో ఆ సాహసం 19th మీరు రిలీజ్ చేయడం, అడ్వాన్స్ చేసి మరి ప్రీపోన్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్. ఇది ఈ సాహసం మేము తీసుకుంది కాదండి. కొన్ని సీజన్స్ ఉంటాయి స్వప్న గారు. కానీ మీకు ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, కొన్ని సీజన్స్ ఉంటాయి. సంక్రాంతి ఉంది, సంక్రాంతి చిరంజీవి గారి సినిమాతో పాటు శర్వాన్ సినిమా రిలీజ్ అయింది, ఇంకో సినిమా రిలీజ్ అయింది, అనే రవితేజ్ సినిమా రిలీజ్ అయింది, ఇలా రిలీజ్ అవుతుంటాయి. ఒక సంక్రాంతి సీజన్లో బాలయ్యబాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వన్ డే గ్యాప్లో రిలీజ్ అయ్యి కొన్ని సినిమాలకి అఫోర్డ్ చేయగలుగుతుంది, అంటే అకామిడేట్ చేయగలుగుతుంది. అలాగే సమ్మర్ సినిమా ఇది ఎప్పుడైతే సినిమా పోస్ట్పోన్ అయిందో ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు అందరూ కాల్ చేసి ఉగాది రోజు తెలుగు సినిమా చూద్దాం భయ్యా ప్లీజ్ కొంచెం ముందు వచ్చేయండి, 19th ఉగాది, ఆ తర్వాత రంజాన్, ముస్లిమ్స్ వాళ్ళందరూ రోజా అయిపోయిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా థియేటర్ రావాలనుకుంటారు, ఈ మంచి హాలిడేస్ ప్లీజ్ దయచేసి రండి. అంటే బాబు మాకు ఆల్రెడీ 26th మాకు టైట్గా వర్క్ ఉంది అంటే, లేదు సార్ ఎలాగూ కష్టపడతారు కొంచెం ఎక్కువ కష్టపడండి అని చెప్పి ఇది కలెక్టివ్ డెసిషన్. అంటే సమ్మర్, సంక్రాంతి, ఎర్లీ సమ్మర్ ఇది ఒక 2-3 సినిమాలకి అకామిడేట్ చేయగలుగుతుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న 1000 థియేటర్లలో మొత్తం ఒకటే సినిమా నడిస్తే కూడా బాగోదు కదా. అండ్ హ్యావింగ్ సెడ్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆదిత్య దార్ ఈజ్ అ వెరీ చాలా పొటెన్షియల్ డైరెక్టర్, చాలా ఇన్ఫ్లుయెన్స్ డైరెక్టర్. పొటెన్షియల్ అయిపోయింది ఇప్పుడు పొటెంట్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సినిమా చూసిన తర్వాత సినిమా యొక్క ఇంప్రెషన్ ఆడియన్స్ మీద ఎంత ఉంటుందో నెక్స్ట్ కమింగ్ డైరెక్టర్స్ మీద, అప్కమింగ్ డైరెక్టర్స్ మీద ఆదిత్య దార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా కాలం ఉంటుంది అని ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్.